చంద్రబాబు వ్యవహార శైలి, ఆయన కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం తెలుగు ప్రజలకు బాగా అనుభవంలోకి వచ్చేసాయి. అయినా ఆయన చెప్పే అబద్ధాలు ప్రజలు బాగానే రుచిస్తాయి అనుకుంటాను. అందువల్ల అసాధారణ విజయాన్ని కట్టబెట్టారు. దానితో అబద్ధాలు చెప్పడానికి రాష్ట్ర ఓటర్లు తనకు లైసెన్స్ ఇచ్చేశారని చంద్రబాబు తెగ మురిసిపోతున్నారు. తాజాగా ఆయన సూపర్ 6 ఇవ్వలేమంటూ దొంగ నవ్వులు నవ్వుతూ బాహాటంగా చెప్పేశారు. ఇదే పెద్ద మనిషి 2024 జూలై నెలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా, అక్రమంగా, హేతుబద్ధత లేకుండా విభజించడానికి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమతానికి భిన్నంగా రాష్ట్ర విభజన జరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. హైదరాబాద్ అనే గ్రోత్ ఇంజన్ లేకపోవటాన్ని కూడా ప్రస్తావించారు. విభజనకు అనుకూలంగా తాను లేఖ ఇవ్వటం, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడం, రెండింటికి జరిగిన రేవడి కావటం మాత్రం ప్రస్తావించలేదు. అయితే ప్రజలకు బాగానే గుర్తుండి ఉంటుంది. తనను తప్ప అందరినీ తప్పుపట్టిన చంద్రబాబు సహజంగానే వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. దుమ్మెత్తి పోసి అలసిపోయిన చంద్రబాబు అయినా తాను సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నానని శ్వేతపత్రంలో 2024 జూలైలో పేర్కొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేక నెలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు. వీఆర్ కమిటెడ్ అని ప్రభుత్వం ప్రకటించింది, కూటమి ప్రభుత్వం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని వీఆర్ కమిటెడ్ అని చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామని వీఆర్ కమిటెడ్ అని చెప్పింది. 19 నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళకు నెలకు 1,500 సహాయం చేస్తానని చెప్పింది. వీఆర్ కమిటెడ్ అని చెప్పింది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నది వీఆర్ కమిటెడ్ అని చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు సహాయంపై కూడా వీఆర్ కమిటెడ్ అని చెప్పింది. శ్వేతపత్రం చివరిలో చంద్రబాబు నాయుడు 2024 జూలైలో వాగ్దానం చేసే వీఆర్ కమిటెడ్ అని పదే చెప్పారు. మరి జూలై 24, 2024కు జూలై నెలకు 2025 జనవరి నెలకు మధ్య ఏం తేడా వచ్చింది? అదే కూటమి ప్రభుత్వం ఉంది, అదే విజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ఎందుకు మాట మార్చారు? కొత్తగా ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరూ అర్థం చేసుకోండి. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నాను అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో అని కూడా నర్మగర్భంగా మాట్లాడారు. సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీలు అమలు చేయగలుగుతానని చెప్పారు. 15% అభివృద్ధి రేటు సాధించడం అసాధ్యము, సూపర్ 6 ఇవ్వనని పరోక్షంగా చెప్పారు ఆయన. ఎంతలో ఎంత మార్పు? ఇది చంద్రబాబు నాయుడికే సాధ్యం, మరో నాయకుడు ఎవరికీ సాధ్యం కాదు. దీనితో ఇక ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నింటినీ చంద్రబాబు గారు అటకెక్కించినట్లే. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన అవసరం లేదు. 46 లక్షల మంది తల్లులు షాక్కు గురవలసిందే. అన్నదాత సుఖీభవ ఆలోచనే అనవసరం. 54 లక్షల మంది రైతుల చేతుల్లో నెత్తి మీద చేయి పెట్టినట్లే. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సహాయం గల్లంతే. 1,80,00,000 మందికి అక్క చెల్లెమ్మలు ఆక్రందన తప్పదు. నిరుద్యోగ భృతి నీటి పాలేనని 1 కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన తప్పదు. సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్లే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ అభివృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ఇంతకుముందు రైతులకు రుణమాఫీ బాండ్లు పెట్టుకుని రైతులు ఇంకా పూజలు చేస్తున్నారు. మరి ఆ పూజలు చేసిన బాండ్లకు ఏమైనా విముక్తి ఉంటుందా? అలాగే అమరావతిలో కొంతమంది ఇళ్ల స్థలాలు బాండ్ పేపర్ల మీద పెట్టుకున్నారు. వాళ్ళకి స్థలాలు రావచ్చు కానీ రైతు రుణమాఫీ మాత్రం జరగదు. సూపర్ 6 15% అభివృద్ధి ఉండదు, సూపర్ 6 ఉండదు. ఇప్పుడు కొత్తగా ఆయన పూర్ టు రిచ్ P4 పథకం అంటూ చాలా కాలంగా చెప్తున్నారు. అందులో ఏది ఒకటి ప్రకటించదు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే 4,000 పింఛన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోకు మాత్రమే అది పరిమితం. 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ, అది అమలు చేస్తారా లేదా అన్నది మరి ఎన్నికల ముందు ఏమైనా 2029 ముందు చేస్తారేమో. ఉద్యోగులకు సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు.
ఉద్యోగులకు ఐఆర్ డిఏ హామీని విస్మరించారు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచకపోగా ఏకంగా వాలంటీర్లకే మంగళం పాడేశారు. కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో 15,000 కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో అందుకు తగ్గట్లు నిధులు ఇవ్వలేదు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా ఛార్జీల భారం మోపారు. ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకువచ్చారు. చంద్రబాబు గారు తాజాగా మోకాలికి బోడిగుండుకి ముడిపెడుతూ సూపర్ 6 హామీలకు వృద్ధి రేటుకు లంకిపెట్టారు. కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని వృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయం పెరిగితే అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఘాటన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో అంటూ కాడి పారేశారు. సూపర్ 6, 7 అంటూ ఎన్నికల హామీతో ఊరించి 7 నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగుని తొలగించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడానికి ప్రయత్నించారు. అది ఒక అందుకు మంచిదే. ఇంకా హామీలను అమలు చేయటం లేదని కొంతమంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయి కదా, ఎందుకు అమలు చేయటం లేదు, నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్తో ప్రజలు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి 12,150 కోట్లు రాగా అమరావతికి 15,000 కోట్లు వచ్చాయని, విశాఖ ఉక్కు రివైవ్ పునరుద్ధరణకు 11,114 కోట్లు ఇచ్చిందని, అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఈ మాటల్లో కూడా చాలా మహామాయ రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చంద్రబాబు చెప్పకుండా దాచారు. అమరావతికి అప్పుగా వచ్చిన 15,000 కోట్లను దారి మళ్లించడానికి అప్పు ఇచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంగీకరించవు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చిన అప్పులు పాత బకాయిలు తీర్చడానికే సరిపోతాయి, బాండ్లను వదిలించుకోవటానికి. పోలవరానికి వచ్చిన 12,150 కోట్లు కమిషన్ల దాహానికి ఆవిరి కాకపోతే కొంతమేర ఉపయోగపడవచ్చు. ఆ నిధులను సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని ప్రజలు ఎవరు కోరటం లేదు. ఎన్నికల ముందే ఇవన్నీ తెలిసిన విజనరీ ముఖ్యమంత్రి సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు చేసినట్లు? రాష్ట్రం శ్రీలంకలో అవుతోందని గతంలో చెప్పానని ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ఆరోగ్య సూచికల్లో అదే చెప్పింది అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి జల్సాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తీర్చే స్తోమత కూడా లేకుండా చేసిందన్నారు. ఖచ్చితంగా వ్యయం చేయాల్సిన వేతనాలు, పెన్షన్లు, వడ్డీలు చెల్లింపు, పరిపాలన వ్యయం గత ప్రభుత్వంలో 64.6% పెరిగిందన్నారు. మరోపక్క మూలధనం వ్యయం తగ్గిందన్నారు. శ్రీలంక అంతర్యుద్ధంలో నష్టపోయింది. తర్వాత వచ్చిన పాలకులు చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేసి క్రికెట్ స్టేడియాలు, విమానాశ్రయాలు, రేవు పట్టణాలు నిర్మించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అవసరం లేని అమరావతిని జరూరుగా నిర్మిస్తున్నది. అందుకోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నది. వరద ముంపు ఉన్న ఊపి నేలల్లో అమరావతిని నిర్మిస్తున్నది. అమరావతిలో దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తానని గొప్పలు చెబుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆ మధ్య అమరావతికి వచ్చి అందుకున్న విధ్వంస రాగానికి కొనసాగింపుగా చంద్రబాబు సూపర్ 6 ఎగనామం పెడుతున్నారు అని ప్రజలు గుర్తిస్తున్నారు. ఆయన ప్రజలకు పంగనామాలు పెడుతున్నాడు. ఇది బాబు గారి వ్యవహార శైలి. ఒకరు సూపర్ 6 ఎగనామం పెడితే మరొకరు ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. ఇది వారి వ్యవహార శైలి. కూటమి వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది.